హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఛానల్ పేరు ఆల్రౌండర్ ఇన్ఫో. నా పేరు గణనాథ్ శంకర్. ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ని మనం సినిమా పోడ్కాస్ట్గా పిలుస్తున్నాం. ఎందుకంటే సినిమాకు సంబంధించిన రివ్యూస్ కానివ్వండి, లేకపోతే అదే సినిమాకు సంబంధించిన ఇన్ డెప్త్ అనాలిసిస్ కానివ్వండి, ఇదంతా కూడా మనం ఒక సిరీస్గా చేస్తున్నాం కాబట్టి దీన్ని సినిమా పోడ్కాస్ట్గా మనం పిలుస్తున్నాం. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నది ఏంటంటే, ఆల్రెడీ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాల గురించి కంపేర్ చేస్తూ ఏ సినిమా బాగుంది, ఏ సినిమా ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనే విషయాన్నంతా కూడా చాలా ఇన్ డెప్త్గా విశ్లేషణ చేయబోతున్నాం ఈ పర్టిక్యులర్ వీడియోలో. సమయం అనేది చాలా అమూల్యం మిత్రమా. సో అటువంటి సమయం మీకైనా సరే నాకైనా సరే ఒకటే. వీడియో చూసే వాళ్ళకి ముందుగానే చెప్తున్న ఒక విషయం, మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో ఎవరు చూడాలి? ఒక సినిమా అభిమాని, కరుడు కట్టిన సినిమా అభిమాని. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం అంటే నాకు చాలా పిచ్చబ్బా. నాకు ఒక జాన్రా కాదు, యాక్షన్ కాదు, థ్రిల్లర్ కాదు, అడ్వెంచర్ కాదు, లవ్ స్టోరీ కాదు, నాకు బేసికలీ సినిమా అంటే ఇష్టం. ఆ సినిమా బాగున్నట్లయితే దాన్ని ఇంకా విపరీతంగా నేను ప్రేమిస్తాను అనే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మరి ఎవరు చూడకూడదు? సింపుల్గా చెప్పేస్తున్నాను. మీరు ఒక హీరోకో లేకపోతే ఇంకేదైనా టెక్నీషియన్కో, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్కో ఫ్యాన్ అయినట్లయితే ఈ వీడియోని దయచేసి మీరు చూడొద్దు. ఎందుకంటే మీకు ఈ వీడియో డిస్కస్ చేయబోయే పాయింట్స్ కొన్ని ల్యాగ్గా అనిపించవచ్చు. మీరు సినిమా ఆడియన్ అయితే మాత్రమే ఈ వీడియోని ఫర్దర్గా కంటిన్యూ చేయండి. సరే, విషయానికే వచ్చేద్దామండి. టైం ఇంపార్టెంట్ అన్నాను కదా. సో ఇక్కడ ఒక సినిమా ఆడియన్ పర్స్పెక్టివ్లో, ఎక్స్పర్ట్గా కాకుండా ఒక సినిమా ఆడియన్ పర్స్పెక్టివ్లో ఈ 3 సినిమాల్ని విశ్లేషిద్దాం. నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఆ పాయింట్స్తో పాటుగా కనెక్ట్ చేస్తూ మనం విశ్లేషిస్తే ఇంకొంచెం ఈజీగా అందరికీ అర్థమవుతుంది అనేది నా ఒపీనియన్. 3 పర్స్పెక్టివ్స్ నుంచి మనం ఈ విశ్లేషణను చేయబోతున్నాం. మొదటిది కథ. సినిమా యొక్క కథ బాగుందా, ఎంత బాగుంది, బాగలేదా, ఎందుకు బాగలేదు, సో ఈ విషయం నుంచి. రెండవది సినిమా యొక్క హార్ట్, డైరెక్టర్ అని చెప్తాము. సో డైరెక్టర్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి ఈ సినిమా ఎలా తీయబడింది, ఇందులో మనకి కథనం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ మనకి సినిమాల్లో కథనాన్ని రాసేది డైరెక్టర్సే కాబట్టి. అండ్ మూడో పర్స్పెక్టివ్ సినిమాలోని నటీనటులు, కేవలం హీరో హీరోయిన్ కాదండి, నేను చెప్పేది కాస్ట్ అండ్ క్రూ, ఇంపార్టెంట్ కాస్ట్ అండ్ క్రూ ఉంటారు కదా. సో వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ నుంచి ఈ 3 సినిమాలు ఏ విధంగా ఒకదాంతో ఒకటి విభిన్నంగా ఉన్నాయనే విషయాన్ని విశ్లేషణ చేయబోతున్నాం. ఇందులో మనం క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది, తర్వాత లేటెస్ట్గా వచ్చిన సినిమా, సో ఈ ఆర్డర్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో కథ పర్స్పెక్టివ్ నుంచి మొదటగా రిలీజ్ అయిన సినిమా, టైటిల్లో ఉండే ఆ గేమ్ చేంజర్ కథలో కూడా ఉందా? కథలో పెట్టడానికి వాళ్ళ బెస్టే ట్రై చేశారు, బట్ ఎందుకో చెప్తా. సినిమా యొక్క సోల్, కోర్ కాన్సెప్ట్ చాలా అద్భుతమైన విషయం. డబ్బు లేని రాజకీయం. అరే ఇదేం కొత్త ఏం కాదు కదా. సింపుల్గా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ని అసలు స్టార్ట్ చేసింది డైరెక్టర్ అయిన శంకర్, మనకు తెలిసినంత వరకు. సో ఆయన కథల్లో అన్నిట్లోనూ ఉండే ఒక కోర్ ప్లాట్ ఇదే కదా, డబ్బు లేని విషయం అని చెప్పి. డబ్బు లేని అనే పాయింట్ మాత్రం కరెక్టేనండి. ఈయన అన్ని సినిమాల్లో వాస్తవమైన విషయమే. మొదటి సినిమా జెంటిల్మెన్ తీసుకుంటే డబ్బు లేని విద్య అని చెప్పి ఉంటుంది. భారతీయుడు సినిమాని చూస్తే డబ్బు లేని ప్రభుత్వ వ్యవస్థ అనే పాయింట్ని టచ్ చేసి ఉంటారు. అపరిచితుడు అనే సినిమాని తీసుకుంటే డబ్బు లేని సమూహం. డబ్బు అని నేను చెప్పేది ఇక్కడ కరప్షన్ అనమాట. సో దాన్ని పరిగణలోకి తీసుకోండి. సో డబ్బులోని ఒక సొసైటీ ఉండాలి అని చెప్పి డిస్కస్ చేసింది అపరిచితుడు సినిమా. మరి ఇందులో కూడా డబ్బు లేని అనేదే ఉంది, బట్ ఆయన గత చిత్రాల్లో పోల్చుకుంటే విభిన్నంగా ఒక పర్టిక్యులర్ పాయింట్ని మరీ స్ట్రెస్ చేస్తూ చెప్పింది ఇక్కడ, డబ్బు లేని రాజకీయం అనే పాయింట్. సో వినడానికి చాలా అద్భుతమైన పాయింటే ఇది. చెప్పాలంటే ఇటువంటి విషయాలు ప్రాక్టికల్గా జరిగితే ఎంత బాగుంటుంది అనిపించే ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు శంకర్ గారు. బేసికలీ కథ ఆయనది కాదనుకోండి, కార్తిక్ సుబ్బరాజ్ అనే ఇంకొక గొప్ప దర్శకుడు, సో ఆయన రాసుకున్న కథని అరువు తీసుకొని ఈయన డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇందులో కేవలం డబ్బు లేని రాజకీయం అనే విషయాన్నే కాకుండా, రాజకీయానికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే రౌడీయిజం చేయగలగాలి, దర్బార్ చేయగలగాలి, చదువు ఉన్నా లేకపోయినా అవసరం లేదు, కాన్స్టిట్యూషన్ బేసిక్గా మన రాజ్యాంగం పట్ల అవగాహన ఉందో లేదో కూడా అవసరం లేదు, బాగా మాట్లాడగలగాలి, మోసం చేయగలగాలి. సో ఇటువంటి విషయాలు ఉన్నట్లయితే పొలిటీషియన్గా అర్హత ఉన్నట్లే అని చెప్పి పబ్లిక్ టాక్ ఇదే కదా. సో దీన్నంతా బ్రేక్ చేస్తూ ఒక చదువుకున్న వ్యక్తి, అందులో చదువులో ఉన్నతమైన మన భారతదేశంలో పరిగణించే ఐఏఎస్ చదివిన వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి, వస్తే ఆ రాజకీయం ఏ విధంగా ఉంటుంది అనే సబ్ ప్లాట్ ని కూడా ఈ సినిమాలో తీసుకోవడం కథకి చాలా బలాన్ని చేకూర్చింది. సో
సో బేస్ అనేది ఉంది కదా సినిమాకి, అది కథ. సో ఈ గేమ్ చేంజర్లో ఆ బేస్ ఏదైతే, ఆ కథ ఏదైతే ఉందో చాలా చాలా బలమైనది. మరి ఆ సినిమా పరిపక్వత చెందడానికి 2 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. అదే 2 పర్స్పెక్టివ్స్ అన్నాను. మొత్తం 3 పర్స్పెక్టివ్స్ అన్నాను కదా! మొదటిది కథ అయితే, రెండవది టెక్నికల్‌గా డైరెక్షన్. కథనం బాగుండాలి. డైరెక్షన్ బాగుండాలి. కథనం కూడా బాగుండాలి. స్క్రీన్ ప్లే బాగుండాలి. అండ్ ఫైనల్‌గా నటీనటుల యొక్క పెర్ఫార్మెన్స్ బాగుండాలి. వీటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు రెండో సినిమా ఈ ఆర్డర్‌లో 'డాకు మహారాజ్'. కథ ఏంటి అని చెప్పి చూస్తే ఇక్కడ అస్సలు కొత్తగా ఏం లేదు. కనీసం ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన గేమ్ చేంజర్లో ఆ కథలోని సబ్ ప్లాట్ కొంచెం కొత్తదయింది. బట్ ఇక్కడ కథ కానివ్వండి, సబ్ ప్లాట్ కానివ్వండి, మొత్తం కూడా ఫ్లాటే. ఇందులో పెద్దగా మనం బుర్రని బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ స్టోరీ అని చెప్పి చెప్పొచ్చు. నాట్ సెంచురీస్ నుంచి మనం వింటున్న చూస్తున్న కథలే. మనం చేయలేనిది ఒక హీరో చేస్తే ఎలా ఉంటుంది, అందులో ఒక యాక్షన్ హీరో దుమ్ము దులిపేస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చిన కథే 'డాకు మహారాజ్'. బేసికలీ ఇందులో వీళ్ళు సెంటిమెంట్స్ అని చెప్పి ఒక మెసేజ్ని కూడా, ఒక క్లుప్తంగా ఒక మెసేజ్ని కూడా ఇందులో కథలో భాగంగా ఇమిడ్చి చాలా చక్కగానే రాసుకున్నారని చెప్పాలి. సో ఈ కథలో ఫ్లాస్ ఉన్నాయని చెప్పి చూస్తే ఫ్లాస్ ఏం లేవు, మిస్టేక్స్ ఏమి లేవు. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్ములాని వీళ్ళు కథగా తీసుకున్నారు. బట్ ఏదైనా కొత్తగా చెప్పగలిగారా అంటే బేసికలీ కథలో అవకాశం లేదు. కథలో అవకాశం లేకుండా కొత్తగా చెప్పాలి అంటే మనం ఎవరిని తప్పుపట్టలేం. సో వాళ్ళు ఎంచుకున్న కథనే దీన్ని ఇలా చెప్తేనే బాగుంటుంది, కొత్తగా ఎలా చెప్తాం అనేవి, కొత్తగా ఏం రాసుకుంటాం, తేడా కొట్టేస్తుంది, మూలాలే కదిలిపోతాయి. సో దట్ బేసికలీ ప్లాట్ సబ్ ప్లాట్ చాలా ఫ్లాటే. బట్ మంచి కథ అని చెప్పడం కంటే కూడా సక్సెస్ఫుల్ ఫార్మాట్లో తీసిన కథ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ మూడవ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ కథ గురించి ఏం మాట్లాడుకుందాం. కొన్ని కథలు యూనివర్సల్ అండి, కొన్ని ఎమోషన్స్ చాలా యూనివర్సల్. అందులో ముఖ్యంగా ఈ ఫ్యామిలీ డ్రామాస్ కానివ్వండి, లేకపోతే దాని ద్వారా జనరేట్ అయ్యే ఒక ఫన్ కానివ్వండి, యూనివర్సల్. ఇది ఒక ఇండియాలోనే కాదు, మీరు ప్రపంచం మూలలో ఏ మూలలో వెళ్ళినా కూడా ఇటువంటి కథల్ని ఆదరించే వాళ్ళు ఎక్కడో ఒకడ ఉండే ఉంటారు. జస్ట్ కథనంలో మార్పులు చేస్తే సరిపోతుంది. వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా, వాళ్ళ యొక్క టెరిటరీకి తగ్గట్టుగా ఆ కథనాన్ని మారిస్తే సరిపోతుంది. కానీ బట్ బేసిక్ ప్లాట్ అనేది, ఆ ఫ్యామిలీ ప్లాట్ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీ ప్లాట్ నుంచి జనరేట్ అయ్యే ఫన్ ఏదైతే ఉందో, ఇది ఒక యూనివర్సల్. ఇది ఎప్పటికీ ఫేడ్ అవుట్ అవని ఒక విషయం. ఎవర్ గ్రీన్ ఫార్మాట్ అని చెప్పొచ్చు. సో ఆ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు ఎవర్ గ్రీన్ ఫార్మాట్నే తీసుకున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా నేను సపరేట్గా చెప్పేశాను. మీరు ఒక అంచనాకు వచ్చుంటారు. ఓవరాల్గా నా పర్స్పెక్టివ్ని చెప్తాను, మీ పర్స్పెక్టివ్ని కమెంట్లో చెప్పండి. కథకు సంబంధించిన పర్స్పెక్టివ్ చెప్తున్నా. ఓవరాల్గా ఈ 3 కథల్ని కంపేర్ చేస్తే నాకు కథగా చాలా గ్రిప్పింగ్గా అనిపించిన ఒక కథ గేమ్ చేంజర్. ఇది నేను ఎటువంటి పారపక్షం లేకుండా ఒక జెన్యూన్ సినిమా అభిమానిగా చెప్తున్నాను. గేమ్ చేంజర్ అనే ఒక కథ సీరియస్లీ సొసైటీలో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే సొసైటీనే గేమ్ చేంజ్ చేస్తుంది. సో అంత పవర్ఫుల్ కథ అనేది ఈ రోజుల్లో, పర్టిక్యులర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి చాలా చాలా అవసరం సినిమాలో చెప్పడం. ఎందుకంటే సినిమా యొక్క ప్లాట్ అనేది ఈరోజు మారిపోతూ ఉంది. కమర్షియల్ అనే దానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్తగా డెఫినేషన్ని రాస్తూ ఉంటారు. ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు జనరేషన్లో ప్రజెంట్ కథకి, కమర్షియల్ కథకి వేరే రకమైన డెఫినేషన్ ఉంది. సో బట్ ఆ డెఫినేషన్ ఉన్న రోజుల్లో కూడా ఇటువంటి కథల్ని రాసుకోవడం, దాన్ని సినిమాగా తీయడం అనేది చాలా అవసరంగా నా పర్సనల్ ఒపీనియన్. సో దట్ ఐ గివ్ వోట్ టు గేమ్ చేంజర్ ఫర్ కథ. గేమ్ చేంజరే మొదటగా తీసుకుందాం. కథనం ఆల్రెడీ చెప్పాను, మంచి కథ అని చెప్పి. కథనంగా దాన్ని మార్చగలిగారా అంటే ఇక్కడే బట్ అనే ఆంగ్లంలో ఒక పదం ఉంది, ఆ పదాన్ని వాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బేసికలీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డైరెక్టర్ దగ్గర నుంచి, శంకర్ గారి దగ్గర నుంచి. ఎందుకంటే కథనాన్ని కూడా ఆయనే, మ్యాక్సిమం పార్ట్ని ఆయనే స్వీకరించారు. సో దట్ హెల్ప్ చేశారు. తమిళ్లో ఒక రైటర్ ఉన్నారు, సు వెంకటేషన్ అని చెప్పి, ఆయన హెల్ప్ తీసుకున్నానని చెప్పారు కథనానికి కూడా. బట్ అది చాలా కొంత మేరకే అని చెప్పుకోవాలి. మ్యాక్సిమం కథనాన్ని రాసుకునింది మన శంకర్ గారే. సో ఆయన యొక్క పాత్ర ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇక్కడ డైరెక్టర్ గారి ప్రాబ్లం ఏంటంటే శంకర్ గారి మీద ఒక ముద్ర పడిపోయింది. తెలుసో తెలియకో, మంచికో చెడుకో, భారీ సినిమాల డైరెక్టర్ ఈయన అని చెప్పి. ఆ ఇమేజ్ నుంచి ఏ విధంగా ఆయన్ని కాపాడుకోవాలనే తాపత్రయంతో
తీసిన సినిమాగానే నేను చూస్తున్నాను. నేను గేమ్ చేంజర్ రివ్యూ చేసినప్పుడు కూడా నేను చెప్పిన ఒక విషయం ఏంటంటే, అసలు ఈ సినిమా బాగలేదని ఎందుకు అంటున్నారబ్బా, ఇంత బాగుంది కదా అని చెప్పి చాలా పాయింట్స్ని ఆల్రెడీ వివరించాను. మళ్ళీ రిపీట్ చేసి మిమ్మల్ని కొట్టదలుచుకోలేదు. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే, చూడని వాళ్ళైతే దయచేసి ఆ రివ్యూ చూడండి. చాలా పాయింట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ సినిమా నాకు నచ్చింది. బట్ అదే రివ్యూలో నేను ఫైనల్గా చెప్పిన విషయం, ఈ సినిమాకి 3 నెగటివ్స్ ఉన్నాయి. అందులో అతి పెద్ద నెగటివ్ అనేది డైరెక్టర్ అని చెప్పి. సో ఈ చక్రం, ఈ ఇమేజ్లో ఇరుక్కుపోయారు శంకర్ గారు. ఆ ఇరుక్కుపోవడంతో ఆ బ్రహ్మాండాన్ని తీయాలి, గొప్పగా తీయాలని ఒక నెపంతో సినిమా ఎలా అయిపోయిందంటే, రీసెంట్గా ఆయనే కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా ఈరోజు చక్కెర్లు కొడుతున్నాయి తమిళ్ ఇంటర్వ్యూలో, 5 అవర్స్కి నేను సినిమాని పిక్చరైజ్ చేశాను, షార్ట్ చేశాను. బట్ దాన్ని ఎడిట్ చేసి ఫైనల్గా కొన్ని కారణాల వల్ల 2 hours 45 minutesకి దాన్ని కుదించడం జరిగిందని చెప్పి. సో దీన్ని ఆయన చెప్పకపోయినా కూడా మనం పసిగట్టచ్చు. ఎందుకంటే సినిమాలోని కొన్ని ఎమోషన్స్, అమ్మ ఎమోషన్ ఏదైతే ఉందో అది వండర్ఫుల్ ఎమోషన్, యూనివర్సల్ ఎమోషన్. బట్ సినిమాలో అది అందరికీ కనెక్ట్ కాలేదు. ఆ తల్లి ఎమోషన్ ఏదైతే ఉందో అందరికీ కనెక్ట్ కాలేదని చెప్పాలి. ఇది వాస్తవం మాట్లాడుకోవాలి. ఎందుకు కనెక్ట్ కాలేదంటే ఎడిటింగ్. సో కత్తెర్లలో చాలా సీన్స్ని లేపేయడం వల్ల మేబీ కనెక్ట్ కాలేదేమో అని చెప్పి అనిపించింది. అదేవిధంగా మీరు కథనంలో చాలా పాయింట్స్ని తీసుకుంటే కూడా ఏదో హరిబరిగా త్వరగా ఈ సినిమాని ట్రిమ్ చేయాలి, లెంగ్త్ ఎక్కువగా అయిపోతుందేమో, సినిమా చూడరేమో అనే విధంగా టెక్నికల్గా చాలా చోట్ల కథనాన్ని ట్రిమ్ చేసేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ట్రిమ్ చేయడం వల్ల కోర్ ప్లాట్ యొక్క ఎమోషన్ సరిగ్గా కన్వే అవ్వలేకపోయింది. సో శంకర్ గారి ఇమేజ్ లేకుండా ఈ సినిమాని ఇంకెవరైనా డైరెక్ట్ చేస్తున్నట్లయితే ఆ గ్రాండియర్ కనపడకపోదునేమో. ఆ సాంగ్స్లో, పర్టికులర్గా సాంగ్స్లో గ్రాండియర్ ఉంది. బట్ సీన్స్లో నాకు తెలిసినంత వరకు గొప్ప గ్రాండియర్ ఎక్కడ లేదు. అసలు ఈ కథకి ఆ గ్రాండియర్ కూడా అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్ లాంటి షార్ట్స్ కొంత గ్రాండియర్కి ఉపయోగపడినా కూడా అది లేకుండా ఉంటే కూడా ఈ సినిమాలో పెద్ద మనం అరే ఇది ఉంటే బాగుండు అని చెప్పుకునే విధంగా ఏమీ లేదు. సో ఈ కథనాన్ని ఇంకొక డైరెక్టర్ కనుక తీసి ఉన్నట్లయితే మేబీ అది చాలా బాగుంటుందేమో. అతనికి కూడా ఈ కథ పట్ల గ్రిప్ ఉండాలి, అతనికి కూడా ఈ కథ పట్ల ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు కార్తిక్ సుబ్బరాజ్ గారు ఒకవేళ డీల్ చేస్తుంటే కూడా దీన్ని వేరే విధంగా డీల్ చేసి ఉంటారేమో. లేకపోతే ఇంకా బెస్ట్ ఏఆర్ మురుగదాస్ గారు, సో ఈయన డీల్ చేస్తుంటే కూడా ఈ కథనాన్ని ఇంకొకలాగా డీల్ చేసి ఉంటారేమో అని చెప్పి అనిపించింది. మనం శంకర్ని దయచేసి ఎక్కడ కొట్టిపడేయడానికి లేదండి. ఒక రకంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే శంకర్ గారితో పాటు ఇటువంటి కాన్సెప్ట్స్ని చాలా గ్రాండియర్గా తీసుకొచ్చింది, ప్రజెంట్ చేసింది మనకి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన శంకర్ గారే. ఆ క్రెడిట్ ఆయనదే. కరప్షన్ గురించి కానివ్వండి, సొసైటీ పట్ల చాలా బాధ్యతగా భారీ ఎత్తున తీయగలిగింది శంకర్ గారే. శంకర్ గారే చాలామంది డైరెక్టర్స్కి మోటివేషన్ అని చెప్పాలి. ఇటువంటి కాన్సెప్ట్ని కూడా మనం గ్రాండ్ స్కేల్లో తీసి హిట్ కొట్టచ్చు, కమర్షియల్ ఫార్మాట్లో కూడా తీయచ్చు అని చెప్పి ఆయనే మోటివేషన్. అలా చాలామంది శంకర్ గారితో ఇన్స్పైర్ అయ్యి వచ్చినా కూడా ఈరోజు కాలక్రమేణా జనరేషన్ మార్పుతోనో, ఆ జనరేషన్కి ఇది సెట్ అవ్వదు అనే ఒక విషయంతోనో కమర్షియల్గా వాళ్ళు వాళ్ళ యొక్క స్టైల్ని మార్చేసుకున్నారు. బట్ శంకర్ గారు మాత్రం దీన్ని నెగటివ్గా చెప్పుకున్నా ఒక రకంగా పాజిటివ్గా ఆయన యొక్క కోర్ కాన్సెప్ట్ని మర్చిపోకుండా, అరే నా విలువల్ని నేను తగ్గించుకోను, నా సినిమా అంటే ఒక మంచి విషయం కూడా ఉండాలి, దాన్ని గ్రాండ్ స్కేల్లో నేను చెప్పగలగాలి అనే ఒక పాయింట్ని ఈరోజు కేవలం శంకర్ గారు మాత్రమే ఈ రోజుకి ఫాలో అవుతున్నారు. అది ఆయనకి ప్లస్, అది ఆయనకి మైనస్ కూడా. అదే చెప్తున్నానండి, ఈ పాయింట్ అనేది మనం డైరెక్టర్స్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుతున్నాం. సో అలా డైరెక్టర్ పర్స్పెక్టివ్లో మాట్లాడేటప్పుడు మనకి గేమ్ చేంజర్ అనేది పెద్ద ఫ్లాగానే కనపడుతుంది. సినిమా బాగలేదా అంటే చాలా బాగుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ అన్న విషయం. ఇంతకంటే ఎక్కువ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినా అది ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుంది, అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. రెండవ సినిమా డాకు మహారాజ్ కానివ్వండి, లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాని సపరేట్గా కాకుండా కలిపి చెప్తానండి. ఎందుకంటే కలిపి ఈ ఇద్దరు డైరెక్టర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాప్స్. మనం ఆల్రెడీ డాకు మహారాజ్ యొక్క రివ్యూలో క్లియర్గా చెప్పాం. ఇందులో విన్నర్స్ ఇద్దరని చెప్పి, ఒకరు కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ అయితే, ఇంకొకరు బాబీ గారు అని చెప్పి డైరెక్టర్ బాబీ గారు. సీరియస్లీ మనం ఇంకొక విషయాన్ని కూడా చెప్పిన విషయం ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా ప్లానింగ్తో చాలా తక్కువ కాలంలో ఈ సినిమాను బాగా తీయగలిగారు. అది చాలా గొప్ప విషయం. వెరీ ప్లాన్డ్గా వెళ్ళారని చెప్పి మనం రివ్యూలో చెప్పాం. అదే విషయాన్ని మనం కాపీ పేస్ట్ చేస్తున్నాం అనిల్ రావిపూడి గారి విషయంలో కూడా. వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఈ ఇద్దరు డైరెక్టర్స్ కూడా. సో ఇటువంటి డైరెక్టర్స్ అనేవాళ్ళు భారీ సినిమాని కనుక తీయగలిగితే
ఈ ఫార్మాట్లో వాళ్ళు ఏదైతే డిసిప్లైన్ని ఫాలో అయ్యారో ఈ సినిమాలకి, ఇదే ఫార్మాట్ని భారీగా పెద్ద బడ్జెట్ సినిమాలకు కూడా ఫాలో అవ్వగలిగితే బడ్జెట్స్ తీసే ప్రొడ్యూసర్స్ కూడా భారీగా ఆ మార్జిన్ అనేది ఉంటుంది. లేకపోతే సినిమా నంబర్స్ పెద్దగా కనిపిస్తాయి కానీ ప్రొడ్యూస్కి పెద్దగా లాభాలు ఉండవు అనేది వాస్తవం అనమాట. సో ఈ ఇద్దరు డైరెక్టర్స్ యొక్క పనితనం అండ్ స్క్రీన్ ప్లే, పర్టిక్యులర్లీ డాకు మహారాజ్ యొక్క స్క్రీన్ ప్లే, బాలకృష్ణ గారిని స్పెషల్గా ప్రజెంట్ చేయడం కానివ్వండి, ఆ ఫార్మాట్ నుంచి రెగ్యులర్ ఫార్మాట్ నుంచి కొంచెం పక్కకెళ్ళి ఆయన్ని ప్రజెంట్ చేయడం కానివ్వండి, చాలా చాలా మంచిగా అనిపించాయి. సో డాకు మహారాజ్ యొక్క అతి గొప్ప బలం ఏంటని చెప్పి చూస్తే కథనం అండ్ డైరెక్షన్. సంక్రాంతికి వస్తున్న విషయంలో కూడా అలాగే కాపీ పేస్ట్ చేసుకోండి. ఈయన ఈ సినిమానే కాదండి, అసలు దిల్ రాజు గారితో ఈయన 6-7 సినిమాలు తీశారంటే, ఒక ప్రొడక్షన్ కంపెనీ ఈయన నమ్మి 6-7 సినిమాలు వరుసపెట్టి తీస్తుందంటే ఆయన వల్ల ఆ ప్రొడక్షన్ కంపెనీకి ఎంత పెద్ద లాభం ఉండి ఉంటుంది. ఊరికే తీస్తారా? మనం ఊరికే క్రింజ్ డైరెక్టర్ అని చెప్పేస్తే కాదండి. ఆయన క్రింజ్ డైరెక్టర్ అని మీరు చెప్పినా కూడా ఆయన ఓ రేంజ్ డైరెక్టర్ కమర్షియల్ పరంగా అని చెప్పి మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సబ్బాష్ అనిల్ రావిపూడి గారు ఇంకొకసారి ప్రూవ్ చేసినందుకు. సో ఓవరాల్గా 3 మూవీస్లో రెండో పర్స్పెక్టివ్, డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే పర్స్పెక్టివ్లో నా పర్సనల్ ఓట్ మాత్రం డాకు మహారాజ్కి అండ్ సంక్రాంతికి వస్తున్నాంకి. మీరేమనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి. ఇక చివరి విషయానికి వచ్చేద్దాం. నటీనటుల పర్ఫార్మెన్స్ అనేది ఒక సినిమాకి పూత లాంటిది, ఒక బిల్డింగ్కి పూత లాంటిది, ఒక బిల్డింగ్కి పెయింట్ లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు, అతిశయోక్తి లేదు. సో ఎంత చక్కగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుందో, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని కొంచెం అటు ఇటు కాకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఎంత చక్కగా వాళ్ళు పర్ఫామ్ చేస్తారో అంత చక్కగా ఆ సినిమా అనేది ఎలివేట్ అవుతుంది. ఒక సినిమా ఎలివేట్ అవ్వడం అనేది కేవలం హీరో ఎలివేషన్ షాట్స్ వల్ల, లేకపోతే అతనికి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కాదండి. ఆ క్యారెక్టర్ని ఆయన ఎంతలాగా యాక్సెప్ట్ చేశాడు, ఎంతలాగా ఆ క్యారెక్టర్లో ప్రవేశించి నటించాడు అన్న విషయంతోనే ఎలివేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ఎలివేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో కాల్డ్ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల క్రియేట్ చేసిన హీరో ఎలివేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇది జనరేషన్ చేంజ్తో మారిపోతూ ఉంటుంది. ఆ సైకిల్ చెప్పాను కదా 10 years అని చెప్పి, 10 yearsకి ఒకసారి ఇది మారిపోతూ ఉంటుంది. బట్ హీరో నటన ద్వారా వచ్చే ఎలివేషన్ అనేది ఇట్స్ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ మారిపోదు. సో ఈ విషయాన్ని చెప్తూ ఒక్కొక్క సినిమా యొక్క నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేద్దాం. గేమ్ చేంజర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ప్రతి క్యారెక్టర్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ని 100% టైలర్ మేడ్గా వాళ్ళ కోసమే ఈ కథనం, వాళ్ళ కోసమే ఈ క్యారెక్టర్స్ని రాసుకున్నారేమో, వీళ్ళని తప్ప ఇంకెవరిని మనం ఊహించుకోలేమో, ఎంత చక్కగా చేశారు అనే విధమైన ఒక ఎక్స్ప్రెషన్కి ఎగ్జాంపుల్గా గేమ్ చేంజర్లోని నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్ని నేను చెప్తాను. లెటస్ బిగిన్ విత్ ద హీరో, ప్రొటోగనిస్ట్ రామ్ చరణ్ గారు. కొంతమంది రాస్తున్నారు, చెప్తున్నారు రామ్ చరణ్ గారి యొక్క నత్తి సరిగ్గా లేదు, వాడుకోలేదు, బాగలేదు, సరిగ్గా రాయలేదు, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఒక విషయం అండి, నాకు వాళ్ళ తండ్రి గారి ఛాయలు ఆయన యాక్టింగ్లో, ఆ అప్పన్న క్యారెక్టర్లో నాకు కనిపించాయి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. స్వయం కృషి అనే ఒక సినిమా, ఆయన చెప్పులు కుట్టుకునేటప్పుడు ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. చెప్పులు కొట్టుకుంటూ ఆ వృత్తిలో ఉండేటప్పుడు ఒక ఇన్నోసెన్స్ అనేది ఆయన డైలాగ్ డెలివరీలో, ఆయన హావభావాల్లో ఉంటుంది. ఆ ఇన్నోసెన్స్ నాకు అప్పన్న క్యారెక్టర్లో కనిపించింది. అలా ఉండడం తప్పేం కాదు. మనం ఎంతోమంది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఇంకొక కమల్ హాసన్ లాంటి గొప్ప నటుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని యాక్టింగ్ చేస్తున్నారు, ఛాయలు కనిపిస్తాయి. అలాంటిది ఆయన కొడుకే పర్సనల్ లైఫ్లో కూడా ఇన్స్పిరేషన్ ఉండొచ్చు కదా. సో అది తెలియకుండా వచ్చిన విషయం కూడా అయి ఉండొచ్చు. బట్ ఆయన యొక్క యాక్టింగ్ అప్పన్న క్యారెక్టర్లో చాలా పరిణితి చెందిందని చెప్పుకోవాలి. అదొక్కటే కాదండి, ఆయన యొక్క వేషధారణ కూడా ఎంత చక్కగా సూట్ అయిందో అప్పన్న క్యారెక్టర్ కానివ్వండి. మరీ ముఖ్యంగా మీకేంటో నాకు తెలియదు కానీ నాకు పర్సనల్గా ఆ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఆయన యొక్క గెటప్ కానివ్వండి, ఆయన యొక్క ఫార్మల్ అటైర్ కానివ్వండి, ఆయన యొక్క మీసం ట్రిమ్మింగ్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క గ్లాసెస్ కానివ్వండి, ఇమిడిపోయాయి అని చెప్పాలి ఆయనకి. అరే నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్ అని చెప్పి గెటప్ గురించి మాట్లాడుతున్నావు ఏంటని చెప్పి అనుకోకండి. అది కూడా సెట్ అవ్వాలి. ప్రతి ఒక్క విషయం ఒక నటుడికి పర్ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క విషయం ఒక నటుడిని ఎలివేట్ చేస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఆయన గెటప్ కూడా ఆయనకి ఇమిడింది. అండ్ ఆయన యొక్క యాక్టింగ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన యొక్క డైలాగ్ డెలివరీ, నవ్వుతూ ఉండేటప్పుడు కూడా ఆ నవ్వులో కూడా మెచ్యూరిటీ అని కనబరిచారు ఆయన. ఒక నిరాశలో ఉండేటప్పుడు అప్పన్న క్యారెక్టర్లో ఆ నిరాశని, నలుగురిలో ఉండేటప్పుడు ఆ నిరాశని, ఒక నాయకుడు అతను ఆ నిరాశని
బాహ్యాటంగా వ్యక్తపరచలేడు, అట్ ద సేమ్ టైం వ్యక్తపరచకుండా కూడా ఉండలేడు. ఆ విషయాన్ని ఎంత చక్కగా అదేనండి ఆయనకి నత్తి ఉంది, అది ఒక సమస్యగా మారింది అనేటప్పుడు ఆయన యొక్క భావాల్ని ఎంతో మెచ్యూర్డ్గా బయటికి చూపించకుండా ఏదో తేడా డైలాగ్ లాగా ఉంది కదా, బట్ స్టిల్ ఆన్ అ సీరియస్ నోట్ చాలా చాలా మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేశారు. అంజలి గారి క్యారెక్టర్ టైలర్ ఫిట్. ఎస్జే సూర్య గారు ఇట్లాంటి క్యారెక్టర్స్ హల్వా తిన్న విధంగానే చేస్తాడు. ఆయనకి హల్వా తిరుపతి లడ్డూనే. ఆయన సూపర్ పర్ఫార్మెన్స్. శ్రీకాంత్ గారు నాకు నిజంగా దీంట్లో చాలా బాగా అనిపించారు. ఒకే ఒక చిన్న పాయింట్ శ్రీకాంత్ గారి నటనలో ఏంటంటే ఈ యొక్క మేకప్ అంత పర్ఫెక్ట్, అంత సూపరే, కానీ ఆయన యొక్క వాయిస్ కానివ్వండి, వాయిస్ మాడ్యులేషన్ కానివ్వండి, లేకపోతే హావభావాలు అంటారు కదా, దాంట్లో ఎక్కడో కొంచెం చాలా మైన్యూట్గా మరి ఇంకొంచెం ఆయన మెచ్యూర్డ్గా వయసు అయిన వ్యక్తిలాగా చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పి ఎక్కడో ఒక మూల అనిపించింది. సముద్రకని గారు ఆ క్యారెక్టర్ని చూసిన తర్వాత ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను. సో ఈ విధంగా ప్రతి క్యారెక్టర్ కూడా, ప్రతి చిన్న క్యారెక్టర్ నుంచి ప్రతి క్యారెక్టర్ కూడా ఆఖరికి ఆ సినిమాలో ఒక స్మాల్ సన్నివేశంలో వచ్చిపోయే రచ్చ రవి కానివ్వండి, రచ్చ రవి క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గానే అనిపించింది. ఒక సినిమా అభిమానిగా నాకు అనిపించిన విషయం. రెండో సినిమా డాకు మహారాజ్. డాకు మహారాజ్ సినిమాకి సంబంధించినంత వరకు నాకు నటనలో బాలకృష్ణ గారు అండ్ ఉపేంద్ర గారు, సో వీళ్ళ యొక్క నటన తప్ప మిగతా ఎవరి నటన కూడా ఆన్ ఏ నోట్ స్పెషల్గా కనిపించలేదు. బాలకృష్ణ గారు యాజ్ యూజువల్ పర్ఫార్మెన్సే, ఆయన మంచి నటుడు, నేను సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనంత గొప్పవాళ్ళం కాదు. ఆయన యొక్క యాజ్ యూజువల్ నటననే ఆయన చూపించారు. కొంత ఆల్రెడీ చెప్పిన విధంగా ఆయన క్యారెక్టర్ రాసుకున్న విధంగా కొంత దాంట్లో నుంచి బయటకు వచ్చి చేశారు. సో నటన బాగుంది. కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే ఆ క్యారెక్టర్లో కొత్తగా చేయడానికి లేదు కదా, ఆ క్యారెక్టర్ పరిమితిని దాటి ఆయన చేయలేడు కదా. చేస్తే మళ్ళీ ఓవర్ యాక్షన్ అని చెప్పి మనమే అనేస్తాం, ఇంకొకలాగా మనమే తొడగట్టేస్తాం. సో దట్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగానే చేశారు. ఎంత పరిమితికి చేయగలరు అంతే చేశారు. అరే క్యారెక్టర్ రాసుకోలేదు ఆయన మాత్రం ఏం చేస్తాడరా అని చెప్పి అడిగేవాళ్ళు ఉంటారు, కానీ బట్ మనం అది మాట్లాడుకోవట్లేదు కదా. బాలకృష్ణ గారు ఓవరాల్గా గొప్ప నటుడా అనేది మనం మాట్లాడుకోవట్లేదు కదా. ఈ సినిమాకి, ఈ పర్టిక్యులర్ సినిమాకి ఆయన యొక్క నటన గురించి మాత్రమే కదా మాట్లాడుతున్నాం. సలా మాట్లాడేటప్పుడు నాకు తెలిసినంతవరకు ఇదే మాట్లాడగలం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వచ్చేస్తే వెంకీ గారి యొక్క ఆస్థాన క్యారెక్టరైజేషన్ అది. ఏ క్యారెక్టర్లో ఆయన అయితే ప్రవేశిస్తే మనకి విపరీతమైన పొట్టలు చెక్కలయ్యేలా నవ్వులు వస్తాయో, ఏ క్యారెక్టర్లో ఆయన యాక్ట్ చేస్తే మనం సీటు ముందుకొచ్చి చప్పట్లు కొట్టి ఈలలేసి ఫ్యామిలీతో పాటు కలిసి ఎంజాయ్ చేస్తామో ఆ క్యారెక్టర్లోనే ప్రవేశించేశాడు ఆయన. సో ఇక్కడ కూడా ఆయన కొత్తగా ట్రై చేయడానికి ఏమీ లేదు. యాజ్ యూజువల్ హీ రాక్డ్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్. ఇది ఆయనకి ఫింగర్ చిప్స్ లాగా. సో సూపర్గా అలవోకగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇందులో స్పెషల్ మెన్షన్ చేయాల్సింది ఐశ్వర్య రాజేష్ గారి గురించి. సో ఆవిడ యొక్క నటన చాలా కొత్తది. ఎందుకంటే ఆవిడ యొక్క క్యారెక్టరైజేషనే కాదు, ఆవిడ రెగ్యులర్గా చేసే సీరియస్ క్యారెక్టర్స్ నుంచి ఇది ఆవిడకి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఇంత కామికల్గా ఆవిడ ఏ క్యారెక్టర్లోనూ నాకు తెలిసినంత వరకు పర్ఫామ్ చేయలేదు. మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ ఓటీటీలో చేసిన క్యారెక్టర్స్ చూసుకున్నా కూడా ఇంత ఓపెన్ అప్ క్యారెక్టర్స్ ఏది చేయలేదు ఆవిడ. సో అలా చూసుకుంటే ఆవిడ కూడా ఇది ఒక ఛాలెంజింగ్ పర్ఫార్మెన్సే. బట్ బై నేటివ్ ఆవిడ ఎంత చమత్కారంగా ఉండొచ్చు, బట్ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు కదా. సో అటువంటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ పాత్ర. ఈ ఛాలెంజింగ్ పాత్రని ఎంతో సునాయాసంగా అలా 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 కేక్ వాగలాగా చేసి పడేశారు ఆవిడ. సో ఆ రకంగా ఆవిడ యొక్క యాక్టింగ్ అనేది ఈ సినిమా మొత్తానికి చాలా స్పెషల్గా అనిపించింది. మిగతా అందరి క్యారెక్టర్స్ వాళ్ళ పరిధి వరకు చేశారు. గేమ్ చేంజర్కి ఏదైతే ఫిట్ అవుతుందో ఇక్కడ కూడా ఆ విషయం అనేది ఫిట్ అవుతుంది. డాకు మహారాజ్లో నాకు మిగతా క్యారెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్లో కొంత ఫ్లాస్ అనిపించాయండి. కొంత ఎక్కువగాను లేకపోతే కొంచెం తక్కువగాను అనిపించాయి, కానీ బట్ గేమ్ చేంజర్ ఆ క్యారెక్టర్సే చాలా అద్భుతమైన క్యారెక్టర్స్, దాన్ని ఇంకొంచెం అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలిగారు. ఇక్కడ క్యారెక్టర్స్ రెగ్యులర్ క్యారెక్టర్స్ అయినా కూడా ఆ రెగ్యులర్ క్యారెక్టర్స్ని చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్ బౌండరీ స్కెచ్ ఎంతవరకు అయితే ఉందో ఆ స్కెచ్ని దాటకుండా లోపల రాకుండా, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మనం బబుల్ చేస్తూ ఉండేవాళ్ళం కదా, ఆ విధంగా పర్ఫెక్ట్గా ఆ సర్కిల్ లోపలే బబుల్ చేశారని చెప్పాలి. సో ఆ విధంగా సంక్రాంతికి వస్తున్నాం యొక్క నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా చాలా క్లీన్గా నీట్గా ఉంది. సో నా ఓవరాల్గా నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్ ఓటింగ్ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ నా ఓటు 1% ఎక్కువ, సంక్రాంతికి వస్తున్నాం కంటే 1% ఎక్కువగా నేను
గేమ్ చేంజర్ సినిమా యొక్క నటీనటులకి ఇస్తానండి. నా యొక్క పర్సనల్ ఒపీనియన్, మీ ఒపీనియన్ని మీరు కమెంట్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ మధ్య సినిమా గురించి ఏమైనా ఓపెన్గా మాట్లాడాలన్నా, అనలైజ్ చేయాలన్నా, రివ్యూ చేయాలన్నా వచ్చే భయం ఏంటంటే, ఒరే ముద్ర వేసేస్తారు. ఇప్పుడు నేను ఈ రివ్యూస్లో కానీ అనలైజింగ్లో కానివ్వండి ఓవరాల్గా నాకు గేమ్ చేంజర్ నచ్చిందని చెప్పాను. కొంచెం ఎక్కువగా మిగతా సినిమాలు బాగలేదంటే బాగుంది, డాకు మహారాజ్ నేను బాగుందని చెప్పాను రివ్యూలో. బట్ కింద కమెంట్స్ చూస్తే వాళ్ళు పూర్తిగా చూసినట్లేదు పాపం వీడియోని. చూడకుండా వీడేంట్రా అసలు చెప్తున్నాడు బాగలేదు అంటాడని చెప్పి నేను బాగుందనే చెప్పా. బట్ అది అనలైజ్ వీడియో, దాంట్లో కొన్ని పాయింట్స్ వాళ్ళు చూసుంటారు, కొన్ని పాయింట్స్ని వాళ్ళు చూసుంటారు. రివ్యూకి అనలైజ్ వీడియోకి కొంచెం తేడా ఉంటుంది, దాన్ని కూడా ప్లీజ్ ట్రై టు కన్సిడర్. అండ్ అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం చాలా చాలా నచ్చింది, ఎవర్ గ్రీన్ ఫార్మాట్, అది డౌటే లేదు. బట్ వీటన్నిటికీ కూడా ఈ మూడింటిని కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ నాకు అవసరమైన సినిమాగాను, అందులో నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగాను, టెక్నికల్ వాల్యూస్ కొంత ఇబ్బంది పెట్టిన, పర్టిక్యులర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టినా, బట్ మనకి చూసేటప్పుడు ఆ విషయం, ఆ 2.5 గంటలు మనం సినిమాని విశ్లేషిస్తున్నాం అన్న విషయాన్నంతా పక్కన పెట్టి జనరల్గా చూసినట్లయితే ఈ విషయం అంతా కూడా మనకు గుర్తురాదు. నెగటివిటీ బయట ఏదైతే స్ప్రెడ్ అవుతుందో ఆ విషయాన్ని మనసులోకి ఎక్కించుకోకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫ్లాట్కి వెళ్ళి మనం సినిమాని చూసినట్లయితే ఇవేవి కూడా మనకు కనబడవు. సినిమా నచ్చుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఎ సినిమా లవర్గా చెప్తున్నాను. సో అలా రంగులు పూసేస్తున్నారు అనేది భయం. అరే చెప్పేస్తారా ఈడు మెగా కుక్క అది చెప్పేస్తారేమని ఒక భయం ఉంది. ఈ భయం నాకు కూడా ఉంది. బట్ ఉన్నా కూడా అరే మంచి సినిమా గురించి మనం మాట్లాడాలి, కంపేర్ చేసేటప్పుడు కూడా మన ఒపీనియన్ని ఓపెన్గా చెప్దాం. ఏమవుద్ది, ఈరోజు ఈ ముద్ర వేస్తారు, రేపు ఒకవేళ బాలయ్య గారి సినిమానే ఇంకా గొప్పగా గ్రాండియర్గా ఉండొచ్చు, ఇంకా ఎక్స్ట్రాడినరీ సినిమాగా దీనికంటే ఉండొచ్చు ఏంటి ఉండబోతుంది కూడా. అలా చూసినప్పుడు మనం దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో చాలా ఓపెన్ హార్టెడ్గానే మనం మాట్లాడుకోబోతున్నాం. సో అందులో ఎటువంటి డౌట్ లేదన్నది నా మనసుకి నాకు తెలిసినప్పుడు ఎందుకు మనం భయపడాలని చెప్పి ఈ రివ్యూని, ఈ అనాలిసిస్ని, కంపారిజన్ అనాలిసిస్ని మనం చేయడం జరుగుతుంది. సో మీకు ఈ విషయాలు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. తెగ నచ్చేస్తే ఒక కామెంట్ చేయండి. ఇంకా భారీగా నచ్చేస్తే షేర్ చేయండి. అరే నువ్వు చెప్పింది ఏమీ నచ్చలేదప్ప, కమెంట్ చేయండి, ఇబ్బంది లేదు. మళ్ళీ నేను కొన్ని విషయాన్ని నేర్చుకుంటాను, మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. ఒకరికొకరం నేర్చుకునేది లైఫ్ ప్రాసెస్ అనేది. నేనేం సైకాలజీ క్లాస్ తీసుకోవట్లేదండి, క్లాస్ బీకట్లేదు. సో దిస్ ఈస్ ఎ పోడ్కాస్ట్ వీడియో, డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో. I will catch you up in another interesting and useful content. Till then, this is Gananath Shankar signing off on this particular podcast. Stay safe, stay healthy.